దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరసుదైన వాగ్దానము కీర్తన 109 అధ్యాయము 17 వచనం. శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చినది, దీవెనేందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమైన. చూడండి, ఈ నోటుతో మనం దేవుని ఎంతో స్తుతించేవారుగా ఉంటాము. అలాగే ఈ నోటుతో దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులను శపించేవారుగా ఉంటారు. అయితే దేవుడు సర్వసృష్టికర్త. ఆయన మాటతో సర్వ సృష్టిని చేసి వాటి ద్వారా మానవునికి అన్నిటినీ తెలియచేస్తున్నారు. వాటి ద్వారా మానవునికి జ్ఞానమును, తెలివిని, వివేకమును తెలియచేస్తూ ఉన్నారు. కానీ మానవుడు మాత్రము గ్రహింపు లేకుండానే ఇంకను జీవించేవాడుగా ఉన్నాడు. నీటి బుగ్గను చూసినట్టయితే ఆ నీటి బుగ్గలో నుండి వస్తే తీయని నీరు వస్తుంది, లేకపోతే ఉప్పు నీరు వస్తుంది. అంతేకాని ఉప్పు నీరు తీయ నీరు రాదు కదా. ఇలాగా దేవుడు ఈ సృష్టి ద్వారా మానవునికి జ్ఞానాన్ని తెలియచేస్తున్నప్పటికీ ఎంత మాత్రము కూడా తెలుసుకోకుండా మూర్ఖులుగా, అజ్ఞానులుగా జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే కొందరు ఉంటారు, వారు తమను శపించుకునేవారుగా ఉంటారు. అయితే దేవుడు కూడా అదే సెలవిస్తున్నారు. శపించుకోవడము అది అతనికి ఇష్టముగా ఉంటుంది. కాబట్టి అది ఆ శాపం అనేది అతని తల మీదకి వస్తుంది అంటున్నాడు. దీవెనకరమైన మాటలు మాట్లాడరు, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడరు. ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి శపితమైన మాటలు మాట్లాడేవారుగానే కొందరు ఉంటూ ఉంటారు. అయితే నీ నోటి మాటను బట్టి నీవు ఆ నోటి మాట ఫలాన్ని పొందుకుంటావని కూడా ప్రభు సెలవిస్తున్నారు. కనుక మరి దీవెన మాటలు పలికేవారిగా దేవుని ప్రజలు ఉండాలి. కానీ శపితమైనటువంటి మాటలు, శాపగ్రస్తమైన మాటలు ఇవి మాట్లాడకూడదు. దేవుని ప్రజలే కాదు, ఎవరైనప్పటికీ కూడా ఆ శాపగ్రస్తమైనటువంటి మాటలు మాట్లాడి నీ మీదకి శాపం తెచ్చుకొనకు. నిన్ను నీవే కోపంతో, బాధతో శపించుకోకు. మరి ఆ సమయంలో నువ్వు మాట్లాడిన ఆ మాటలు నీ మీదకి వస్తాయని ప్రభు సెలవిస్తున్నాడు. నీవు దీవెనకరమైనటువంటి మాటలు ఇతరుల పట్ల పలికినప్పుడు, అలాగే నన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్పి నీ గురించి నీవు మాట్లాడినప్పుడు ఆ యొక్క దీవెనకరమైనటువంటి మాటలు బట్టి ఆ దేవుని యొక్క దీవెన నీ మీదకి ఎంతో గొప్పగా దిగివస్తుంది. కాబట్టి ఈ సమయమందు మరి మాటల ద్వారా మీరెంతగానో సరిచేసుకొని శపించేటటువంటి ఆ మాటలు నోటిలోంచి తీసివేసి దీవెనకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎంతో మీరు దీవెనకరంగా జీవించాలని దేవుని యొక్క కోరిక, ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారి పిల్లల్ని మీ రక్తంతో కడగండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. ఈ దినమంతా నీ సన్నిధి తోడుగుంచండి. కీడు, శోధన, అపాయం నుంచి తప్పించండి. శత్రు, సాతాను పన్నాగాల్ని తప్పించండి. నీకు వ్యతిరేకమైన పనులు చేయకుండా నీ ప్రజల్ని ఆపండి, అడ్డగించండి. అయ్యా తండ్రి నాయన, నీ ప్రజల్ని ఎంతగానో బలపరచండి. అలాగే లోకమంతా కూడా ఉన్నటువంటి జనులందరూ కూడా తండ్రి రక్షించి కాపాడమని అయ్యా ప్రతి అపవాది యొక్క సామ్రాజ్యమును యేసు నామములో కూల్చివేస్తున్నాము దేవా. నీ దుర్గములు స్థాపించి నీ యొక్క ఈ లోక ప్రజలందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ అయ్యా అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో ముట్టి స్వస్థపరచండి. ఎవరు ఎలాంటి సమస్యతో ఉన్నప్పటికీ యేసు నామములో తండ్రి మీరు విడిపించగలరు. అయ్యా నీ అందు విశ్వాసం ఉంచి అయ్యా నీకు మొరపెట్టి విడుదల పొందుకునే అయా కృపను నీ ప్రజలకు దాయిచ్చేయమని, దీవించి కాపాడమని, ఈ దినమంతా ప్రత్యేకమైన కాపుదల ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.